అందరికీ నమస్కారం అండి. గ్రహదోష నివారణకు గోపూజ యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము. గ్రహదోషతో బాధపడుతున్న వాళ్ళు గోపూజ ఏ విధంగా చేయాలి, ఏం చేయాలి అనే విషయాల గురించి కనుక్కుందామండి. మానవులుగా పుట్టిన జీవనం కొనసాగిస్తున్న క్రమంలో ఎన్నో సమస్యలు, ఎన్నో అంతరాయాలు, ఎన్నో అనారోగ్యాలు, ఎన్నో అవమానాలు, ఇలా ఎన్నో ఇబ్బందులు చవిచూసుకుంటూ జీవితం సాగుతూ ఉంటుంది. కొన్ని సందర్భంలో తట్టుకోలేని బాధలు అనుభవిస్తున్నప్పుడు మనసుకు జీవితాన్ని భారంగా భావించడం జరుగుతూ ఉంటుంది. అలాంటి సందర్భాల్లో గ్రహదోష నివారణకు గోపూజ అద్భుతంగా పనిచేస్తుందని పురాణాలు చెప్తున్నాయి. గోపూజ అంటే గోవుకు ఆహారాన్ని తినిపించడమే. ఉదాహరణకు అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని, శనిదశ జరుగుతున్న వారు, గోచార రీత్యా గ్రహబాధలతో ఇబ్బంది పడుతున్న వారు శనివారం లేదా వసతిని బట్టి గోవుకు ఆహారం కనీసం అరకిలో బెల్లం మరియు తోటకూరతో కలిపి 19 వారాలు క్రమం తప్పకుండా సమర్పించినట్లయితే మంచి ఫలితాలు కలుగుతాయి. గోమాత అంటే లక్ష్మీదేవితో పాటు క్షీర సముద్రంలో పుట్టినదని, దత్తాత్రేయుని వెనుక వైపు గోమాత ఉంటుంది. గోమాతతో పెట్టుకుని మహావీరుడు కార్తవీర్జనుడే వంశాన్ని నాశనం చేసుకున్నాడు. గోదావరి పుట్టుకకు కారణమైన గోమాత శ్రీకృష్ణ పరమాత్మ గోవులను కాయటాన్ని వృత్తిగా ఎంచుకున్నాడు. అత్యంత రహస్యంగా అజ్ఞాతవాసం చేస్తున్న పాండవులు గోవుల కోసం బయట పడటానికి కూడా సిద్ధపడ్డారు. గోమాత కారణంగానే మొదట శ్రీ వెంకటేశ్వర స్వామి లోకానికి తెలిసారు. శ్రీమద్ విరాట పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారు గోవులకు కాస్తూనే మొదటగా తన దైవత్వాన్ని, మహిమలను తెలియజేశారు. అనేక పుణ్యక్షేత్రాల స్థల పురాణాల్లో గోమాతకు బంధం ఉంటుంది. గోవు పాదం మోపినదే గృహప్రవేశానికి అర్థం లేదు. అంతెందుకు కృతయుగాల్లో, త్రేతాయుగాల్లో, ద్వాపర యుగాల్లోనూ క్రూరమైన రాక్షసులు సైతం సాధారణంగా గోమాత జోలికి పోయినట్టు ఆధారాలు లేవు. లోకపాలకుడు మహావిష్ణువు ఉండే చోటు వైకుంఠమని, అది అన్ని లోకాల్లోకెల్లా ఉత్తమమైనదని, కాగా ఆ వైకుంఠం కన్నా పైన ఉన్నది గోలోకమని శాస్త్రాల్లో చెప్పబడినది. గోవును పూజించిన వారు, వాటికి సేవ చేసిన వారు ఎంతో పుణ్యం పొందుతారని మనకు ఇతిహాసాలు తెలియజేస్తున్నాయి.